శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో ఆరోగ్య సిద్ధిని గురించి తెలుసుకుంటున్నాం. నవగ్రహాలలో గురుగ్రహం బృహస్పతి కొన్ని విధములైనటువంటి రోగాలు తన ఆధీనంలో ఉన్నటువంటి వాడై ఉంటాడు. అటువంటి రోగాల నుంచి మనం బయటపడటానికి ఆ బృహస్పతి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి. బృహస్పతికి సంబంధించినటువంటి ఆయన అధీనంలో ఉండే రోగాలు కాలేయమునికి సంబంధించినటువంటి వ్యాధులు, క్రొవ్వు దానికి సంబంధించినటువంటి వ్యాధులు, గాల్ బ్లేడరు, పిత్తరసము, పాంక్రియాసు, అలాగే ఎడ్రినలు, రాచపుండు అంటే ఇప్పుడు మధుమేహానికి, షుగర్ వ్యాధికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో దానికి ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటటువంటి గ్రంథి కూడా గురు గ్రహం యొక్క అధీనంలో ఉంటుంది. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఉంటే అటువంటి వ్యాధుల నుంచి కూడా బయటపడగలుగుతాం. క్యాన్సర్, రాచపుండుకి సంబంధించినటువంటిది కూడా ఆయనకు సంబంధించిందే. కామెర్లు, పచ్చ కామెర్లు, తెల్ల కామెర్లు, అట్లాగే లివరు వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, మూర్ఛ, చెవిపోటు, డయాంప్ర వ్యాధులు, మధుమేహము, ఇవన్నీ కూడా బృహస్పతి అధీనంలో ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు బృహస్పతిని అనుకూలం చేసుకోవాలి. నివారణ కోసమని బృహస్పతికి సంబంధించినటువంటి రత్నము పుష్యరాగాన్ని ధరించటము, అట్లాగే శనగలు దానం చేయటము, శనగలు విసిరి దాన్ని జలములలో వదిలి జీవాలకి సమర్పించటము, ఇటువంటి వాటి ద్వారా గురువు యొక్క అనుగ్రహంతో ఈ రోగాల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి బృహస్పతిని ద్విజమాంగీర సంపీతం సైంధవంచ షడంగుళం ధ్యాత్వా పీతాంబరం జీవం సరోజస్థం చతుర్భుజం దక్షోర్ధ్వదక్షవరద కరకాండం తమాహ్వయేత్ బ్రహ్మాధిదైవతం సూర్యమి ఇంద్ర ప్రత్యధిదైవతం అని చెప్పి ఆ బృహస్పతికి సంబంధించినటువంటి ధ్యానం చెప్పబడ్డది. బృహస్పతి ద్విజం ఆంగీరసం పీతం, ఆయన ఆంగీరస మహర్షి యొక్క కుమారుడు, బ్రాహ్మణోత్తముడు, పచ్చనైనటువంటి వర్ణము కలిగినటువంటి వాడు, అట్లాగే 6 అంగుళములు ఉండేటటువంటి వాడు, కాస్త పొట్టిగ్రహము, పీతాంబరములు ధరించేటటువంటి వాడు, చతుర్భుజుడు. అటువంటి వాని యొక్క అధిదేవత బ్రహ్మగా చెప్పారు. బ్రహ్మాండం అధిదేవతం అని చెప్పి గురు బృహస్పతికి బ్రహ్మ అధిదేవత, ప్రత్యధిదేవత ఇంద్రునిగా చెప్పారు. అటువంటి బృహస్పతిని దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం తులోకేశం తం నమామి బృహస్పతిం అని చెప్పి ఆ బృహస్పతిని మనం నిత్యము ప్రార్థించాలి. రోజు ఈ ధ్యానము 16 సార్లు కనుక చేసుకునేటట్లయితే బృహస్పతి యొక్క అనుగ్రహానికి పాత్రలమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే వరాక్షమాలాం దండంచ కమండలధరం విభుం పుష్యరాగాంకితం పీతం వరదం భావయేద్గురుం అని చెప్పి వరాక్షమాలం దండంచ, అక్షమాల జపమాలని ధరిస్తాడు, దండమును ధరిస్తాడు, కమండలాన్ని ధరిస్తాడు అటువంటి వాడు. అట్లాగే పుష్యరాగాంకిత పీతం, పుష్యరాగం ఆయనకి సంబంధించినటువంటి రత్నము పుష్యరాగం. పుష్యరాగంతో ధరించి ఉంగరాన్ని చేయించుకుని ధరించటం వల్ల కూడా ఆ బృహస్పతి అనుగ్రహానికి పాత్రలం అవుతాం. వరదం భావయేద్గురుం, వరములు ప్రసాదించేటటువంటి ఆ గురువుని భావన చేసి ఆయన ద్వారా పైన చెప్పినటువంటి వ్యాధులన్నిటి నుంచి కూడా బయటపడవచ్చు. స్వస్తి.